అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం బర్మా శ్రీలంక కాందిశీకుల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి జాతర 9 రోజుల నుంచి నియమ నిష్ఠలతో నూకాంబిక మాలాధరణ భక్తులు ఘనంగా పూజలను నిర్వహించారు. శనివారం టీటీఎస్ అంతర్గాం కాలనీ నూకాంబిక మంటపం నుంచి నూకాంబిక మాలాధరణ స్వాములు అమ్మవారి విగ్రహాలను నెత్తిపై పెట్టుకొని దేహంపై శూలాలు గుచ్చుకొని డప్పు చప్పుళ్ల మధ్య పూనకాలతో నృత్యాలు చేస్తూ భారీ ఊరేగింపులతో నూకాంబిక దేవాలయం వరకు చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కనకనామండే నిప్పుల గుండంలో మాలాధరణ స్వాములు నడిచి భక్తజనులను అబ్బురపరిచారు. అంతర్గాంలో ప్రతి ఏటా నూతన సంవత్సర ఉగాది ముందు నిర్వహించే నూకాంబిక జాతరకు తెలుగు ఆంధ్ర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలలో ఉన్నటువంటి కుటుంబాలు నూకాంబిక మొక్కులు చెల్లించుకునేందుకు పిల్ల పాపలతో తరలి రావడంతో అంతర్గాం టీటీఎస్ కాలనీ సందడి వాతావరణంగా మారిపోయింది. ఈ జాతరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ అయోధ్య సింగ్ ఠాకూర్, అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, గీతా కార్మిక సంఘం అధ్యక్షులు సంగం సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు పూదరి సత్తయ్య గౌడ్, ఇండివిళ్ళి రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్, సీనియర్ నాయకులు గీట్ల శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. రామగుండం సిఐ అంతర్గాం ఎస్ఐ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతర ప్రశాంతంగా ముగిసినందుకు గాను సహకరించిన అధికారులకు చైర్మన్ రామారావు కృతజ్ఞతలు తెలియజేశారు.